ఈ 2024 ఏడాది పూర్తయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం కొత్త సినిమాలతో ఫ్రెష్ గా స్టార్ట్ అయింది. కానీ ఈ 2024 ఇండియా వైడ్ గా చాలా భాషల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ఆడియన్స్ బాగానే అలరించాయి. కానీ ఇలా వచ్చిన చాలా సినిమాల్లో చాలా భాషల్లో ఆడియన్స్ వందల వేల కొద్ది సినిమాలు చూసి ఉండొచ్చు. కానీ ఒక భాషకు చెందిన సినీ పరిశ్రమ వందల చిత్రాలు వచ్చి వేల కోట్ల వసూలని కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే అందుకున్నాయి. కాగా ఈ ఏడాది ముగుస్తున్న సమయంలో కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇలా వచ్చిన రిపోర్ట్ లో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి బాబాయ్. మరి ఇలా వచ్చిన ఓ లేటెస్ట్ ప్రకారంగా ఏంటంటే ఓ ప్రముఖ ఇండస్ట్రీ భారీగా నష్టాలు చూసిందంట. సినిమా ఇండస్ట్రీ పరంగా వారు ఏడాదిలో ఏకంగా 199 సినిమా రిలీజ్ చేస్తే అన్నిటి బడ్జెట్ కలిపి 1000 కోట్ల పైగా అయింది. కానీ ఆ అన్ని సినిమాల్లో కేవలం పెట్టిన బడ్జెట్ కి 300 కోట్ల రూపాయలు మాత్రమే వెనక్కొచ్చి సినిమా పరిశ్రమ ఏకంగా 700 కోట్ల నష్టాలు చూసినట్టు రిపోర్ట్లు వచ్చాయి. ఆ ఇండస్ట్రీ ఏదో కూడా కాదు, మన తెలుగు ఆడియన్స్ కూడా సూపర్ డూపర్ ఇష్టపడే మలయాళ సినీ పరిశ్రమ మాలీవుడ్. మలయాళ సినిమా అంటేనే చాలా మంది వేరే లెవెల్లో ఆసక్తి చూపిస్తారు బాబాయ్. అక్కడ కంటెంట్ అలా ఉంటది, మరి తెలిసిందేగా. అలాంటి ఇండస్ట్రీకి ఏకంగా 700 కోట్లు లాస్ అంటే ప్రేక్షకులు ఊరుకో అంటున్నారు. మరి పరిశ్రమ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. ఏం చేస్తాం, మాలీవుడ్ ఈ ఏడాదిలో మొత్తం 199 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో కేవలం 26 సినిమాలు మాత్రమే మంచి లాభాలు తెచ్చాయంట. దీంతో మిగతా అంతా నష్టమే అని నిర్మాతలందరూ బాగా బాధపడుతూ వాపోతున్నారు. అయితే దీనికి పరిష్కారంగా అక్కడ ఇండస్ట్రీ వారు ఓ డిమాండ్ ని కూడా గట్టిగా చేస్తున్నారంట. అయితే మలయాళ సినిమాలో ఉన్న స్టార్స్ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఇలాంటి నష్టాల నుంచి బయటపడతామయ్యా అని వాళ్ళు బాధపడుతూ చెప్తూ ఉన్నారు. మరి ఇదే కామెంట్స్ మన తెలుగు హీరోలపై చాలా మంది చేస్తూ ఉంటారు, మనకు తెలిసిందే. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు కూడా గోల్ చేస్తారు, స్ట్రైకులు టెంట్లు వేసుకొని కూడా కూర్చున్నారు హీరోల ఇళ్ల ముందు. కానీ ఇప్పుడు మలయాళ సినిమా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కోవడం అందరికీ ఒకంత ఆశ్చర్యపరుస్తుంది. మరి మలయాళం నుంచి ఈ ఏడాది తెలుగులో చాలా సినిమాలు డబ్బింగ్ కూడా అయ్యాయి. ఈ 2024 స్టార్టింగ్ లోనే ఫిబ్రవరి నుంచి వరుస భారీ హిట్స్ ని మలయాళ సినిమా చూసింది. అలాగే ఎప్పుడు చూడని రికార్డు వసూలు కూడా మలయాళ సినిమాకి ఏడాదిలోనే దక్కాయి. మన బ్రహ్మయుగము, ప్రేమలో, మంజుమల బాయ్స్, ద గోట్ లైఫ్, ఇక చాలా సినిమాలు భారీగా హిట్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా మన మోహన్ లాల్ నటించిన 3D మంచి విజువల్ గా ఉంది చూడు. అయితే అది భారీ బడ్జెట్ సినిమా బరోజ్. ఎఫెక్ట్ ఎక్కువ కనిపించి ఉండొచ్చు, కానీ పరిశ్రమల వర్గాల టాక్ ఏంటంటే ఇది అనుకున్న దానికంటే భారీ వ్యయంతో తెరకెక్కి అదే పరంగా భారీ డిజాస్టర్ అయింది. మొన్న వచ్చిందా లేదా అన్నట్టు వచ్చి ఫ్లాప్ అయింది బాబాయ్. సినిమా విజువల్ గా బాగున్నా కొన్ని పోర్షన్స్ లో బాగలేదు. సో ఇలా మలయాళ ఇండస్ట్రీకి బడ్జెట్ ఎక్కువ పెట్టి హిట్లు వచ్చాయి, లాస్ కూడా వచ్చింది. సో మన తెలుగు పరిశ్రమలో కూడా నష్టాలు లాభాలు అన్ని ఉంటాయి. బట్ ఎక్కువ మొత్తంలో మలయాళ ఇండస్ట్రీ ఈ రకంగా రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి 2024 లో మీకు బెస్ట్ సినిమా ఏమనిపించిందో కామెంట్ తో పాటు 2025 లో మీరు ఏ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం.